అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నా రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. ఇక్కడ మార్నింగ్ అయితే ముగ్గుతో స్టార్ట్ చేశాను. ఇవాళ చుక్కలు లేకుండా ఇలా చిన్న డిజైన్ అయితే వేశానండి. దీనికి కలర్స్ అనేవి యాడ్ చేశాను. సంక్రాంతి కోసం ముగ్గులు చూపించమని అడుగుతున్నారు కదా! ఇంగోండి ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న ముగ్గులు అనేవి యాడ్ చేస్తాను. చాలామంది నాకు కామెంట్ చేశారు, ధనుర్మాసం ముగ్గులు వేయట్లేదేంటి అక్క అని. అవి కొంచెం వేరేలా ఉంటాయి కదా! అవి వేద్దామని అనుకుంటున్నాను కానీ ఏంటో అలా అయిపోతుందండి. ఇవే వేసేస్తున్నాను. నేనిక్కడ మీకొక విషయం షేర్ చేయాలి. నేను స్కూల్లో ఉన్నప్పుడు 8థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు ముగ్గుల పోటీలో ప్రైజ్ వచ్చింది. అలాగే ఇంటి దగ్గర ఎప్పుడు కూడా సంక్రాంతికి మా ఇంటి దగ్గర ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు పెడుతూ ఉంటారు. ఇప్పటికీ స్టిల్ అది కొనసాగుతుంది అక్కడ. అక్కడ కూడా వేసేదాన్ని. మా అమ్మగారి దగ్గరుండి, మా పెద్దమ్మ గారి దగ్గరుండి వేయించేవారనమాట. అంటే వేస్తానని చెప్పి పేరిచ్చేసేవారు. అందులో నాకు ఒకసారి వెండి గిన్నె కూడా వచ్చింది. ఆ రోజుల్లో అప్పుడు వెండి అంటే చాలా తక్కువ కాబట్టి ఇప్పుడు కాదనుకోండి. ఇప్పుడు అయితే అలా కాదు కానీ అప్పట్లో అయితే అలా ఇచ్చేవారనమాట. అక్కడ మా ఏరియాలో వచ్చేసి ఎందుకో నాకు ఇవాళ అది గుర్తొచ్చింది. సంక్రాంతి టైంలోనే వేసేవాళ్ళం అక్కడ మేము ముగ్గుల పోటీల్లో ముగ్గులు. ఇంకా ఇవాళ ముగ్గు అయితే చూసారు కదా ఇది. అంటే ముగ్గులనేది నేను ఇప్పటి నుంచి వేసింది కాదు. చిన్నప్పటి నుంచి కూడా ఈ ముగ్గులనేవి ఇంట్రెస్ట్ అని మీకు ఇలా చెప్దామని చెప్పి నేనైతే ఇక్కడ ఆ విషయం అనేది షేర్ చేసుకున్నాను అనమాట. ఇంక తర్వాత ఇవాళ పూజ అయితే ఇలా జరిగిందండి. కలవలు అనేవి బాగా దొరుకుతున్నాయి. అంటే ఆఫీస్లో వాళ్ళు తీసుకొచ్చారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర ఆనందపురం దగ్గర, అంటే ఇటువైపు వస్తున్నారని చెప్పి తీసుకొచ్చారు. చాలా చవకగా కూడా దొరికినాయి. ఇప్పుడు ఒక 10 పువ్వులు 80 రూపీస్ అలా దొరికినాయి అనమాట. మామూలు రోజుల్లో అయితే అసలు ఆ రేటే ఉండదు. ఇంకా ఇవాళ స్వామివారిని పెట్టి కలువ పూలు అనేవి ఇలా అలంకరించామన్నమాట. ఇంక ఇవాళ లంచ్ బాక్స్కి వచ్చేసి గుత్తి వంకాయ చేస్తున్నానండి. చక్కగా మసాలా అంతా నూరేసి మిక్సీలో అది పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసేస్తాను వంకాయలు అనేవి. వాటర్ అనేది పెద్దగా యాడ్ చేయను. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే అంబలి అలాగే కొన్ని ఫ్రూట్స్ అనేవి ఇచ్చాను. అందరికీ ఇదే, పిల్లలు కూడా ఇదే తినేసి వెళ్ళారు. తర్వాత నేను వచ్చేసి ఫెస్టివల్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి. మనకి న్యూ ఇయర్ తర్వాత ఇంకా సంక్రాంతే కదా, క్లీనింగ్స్ అయితే స్టార్ట్ అయినాయి. అంటే మనకి ఉండనే ఉంటాయి కదండి, కొంచెం బెడ్డింగ్ అది చేసుకోవడం, ఎక్కడొక్కడ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ తర్వాత చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం పిల్లలు లేచాక వాళ్ళ బెడ్ వాళ్ళే చక్కగా నీట్గా చేసేసి వెళ్తారు. ఇవాళ కొంచెం అవ్వలేదు, నేను చేస్తున్నాను ఇక్కడ. తర్వాత డైనింగ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నానండి. ఎప్పుడు కూడా మనం ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ ఎప్పటికప్పుడు చేసేసుకుంటే మనకు అంత మెస్ అవ్వదు అక్కడ. తర్వాత చేద్దాంలే అని వదిలేసామంటే కనుక ఇంకా అది అలా ఉండిపోతుంది. ఇంకా చెప్పాను కదండి, నేను మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను ఇవాళ ఈ పని అనేది. ఇక్కడ స్మాల్ బెడ్రూమ్ అయితే నేను క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను సన్సైడ్స్ అనేవి క్లీన్ చేస్తున్నాను. నన్ను దీని మీద ఏం పెడతారు అని అడిగారు. నేను సన్సైడ్స్ మీద కూడా ఏ వస్తువులు పెట్టనండి. ఎందుకంటే అవి క్లీన్ చేయడం అనేది చాలా కష్టం. కబోర్డ్స్ కాదు కదా, అందుకే నేను ఏం పెట్టను. వాటి మీద ఇలా ప్లెయిన్గా ఉంచుతాను. ఇంకోండి ఇప్పుడైతే పేపర్స్ కూడా వేసాను. ఈసారి షీట్స్ ఏమైనా తీసుకుంటాను. డస్ట్ ఎక్కడ ఎక్కువ ఉండదు కానీ ఆ సన్సైడ్స్ మీదే ఎక్కువ ఉండిపోతుంది. ఎందుకంటే రోజు క్లీన్ చేయం కదా అవి, అందుకని ఇంకా నెమ్మదిగా అవన్నీ క్లీన్ చేసేసి న్యూస్ పేపర్స్ వేసేసాను. తర్వాత ఇంకోండి ఫస్ట్ పైనుంచే కదా మనం క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. ఫ్యాన్స్ అవి దులిపేసి తర్వాత వాల్స్ అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను. కొంచెం ఏంటంటే దీంతో అలా వాల్స్ అన్నీ అంటే కనుక డస్ట్ అనేది బాగా వచ్చేస్తుంది. మైక్రోఫైబర్ కదా అది. ఇంకా అలాగే అద్దాలు ఇవన్నీ కూడా. ఇంకా కబోర్డ్స్ ఒకటి ఆర్గనైజేషన్ అడుగుతున్నారండి, ఎలా చేస్తానని చెప్పి వార్డ్రోబ్ ఆర్గనైజేషను.
నేను సపరేట్గా ఇంకొక వీడియోలో చూపిస్తానండి అది మీకు. ఇంక ఇది ఎప్పటి నుంచో వస్తున్న బీరువా అనమాట. దీన్నైతే నేను మార్చలేదు, ఇలాగే ఉంచాను. దీనికి ఏదైనా చెయ్యాలి తొందరలో టైం చూసుకుని. కొంచెం పెయింటింగ్స్ అవి అటు ఇటు అయినాయి, అదొకటి చూడాలి. ఇంకా ఇక్కడ అద్దాలు అవి క్లీన్ చేయడానికి నేను క్లీనింగ్ స్ప్రే అనేది యూజ్ చేశానండి. గ్లాస్ క్లీనింగ్ స్ప్రే ఉంటుంది కదా అది. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నానండి. ఎప్పటికప్పుడు నీట్‌గానే ఉంటాయి. ఎందుకంటే నేను ఎక్కువ మరీ అంత మెస్ అవ్వనివ్వను కదా ఎక్కడని. ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను కాబట్టి అంత పనేమి ఉండదు. ఫెస్టివల్స్ అయినా కూడా. విండోస్ ఇవన్నీ కూడా క్లీన్ చేశాను. ఇక్కడ వాళ్ళ బోర్డ్ వచ్చేసి ఇలా కిటికీకి కట్టానండి. ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. అది అస్తమానం కింద ఉంటే పడిపోతుందని చెప్పి ఈసారి ఇలా కట్టేశాను. కొన్ని వచ్చేసి నేను నార్మల్గా వైప్ చేశానండి అంతే, వెట్ క్లాత్తో. కొన్ని మరకలు అలాంటి పడిన చోట నేను క్లీనింగ్ స్ప్రే అనేది యూజ్ చేశాను. నేనైతే ఊకి యూజ్ చేశానండి. మనం ఏది ఉంటే క్లీనింగ్ స్ప్రే అదే యూజ్ చేయొచ్చు. ఇంక ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత కర్టన్స్ కూడా వేసేసాను. తర్వాత ఇంకోండి బెడ్షీట్ అది కూడా వేసేసి ఇంకా ఇప్పుడు కొంచెం మాప్ అది పెట్టేస్తాను. ఆల్రెడీ తుడిచేసాను. చూసారు కదా, ఒకదాని వెంట ఒకటి వెంటనే ముందు పైనంతా క్లీన్ చేసేసి తర్వాత కింద ఫర్నిచర్ అంతా క్లీన్ చేసేసి ఇంకా మిగిలినవన్నీ కూడా క్లీన్ చేశాను. డోర్స్తో సహా అన్నీ క్లీన్ చేసుకుని వెళ్ళిపోయాను. కొంచెం తొందరగానే అయ్యిందండి వర్క్ అనేది. ఇంకా పెద్దగా డెకరేట్ ఏం చేయలేదు నేను. పాతవి తీసేసాను, విండోకి పెట్టాను కదా కొన్ని డెకరేటివ్ ఐటమ్, అవన్నీ కూడా వాష్ చేయాలని చెప్పి పక్కకు పెట్టేశాను ఇంక అవన్నీని. అంటే కొంచెం మార్చాను అనమాట ఈసారి అయితే ఇంకా ఇలా కొంచెం ప్లాంట్స్తోని ఇలా చిన్నగా చేసేసి క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఒక రూమ్ అయితే అయ్యింది. ఫెస్టివల్ అంటే మనకి మెయిన్ ఫెస్టివల్స్కి కంపల్సరీ ఇల్లంతా కూడా ఒకసారి క్లీన్ చేస్తాం కదా. నేను దీపావళికి చేశాను డీప్ క్లీనింగ్ అనేది, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. చూసారు కదా, రూమ్ అయితే అయిపోయింది. మీ క్లీనింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయండి. ఇంకా 10 days ఉంది కదా మనకి ఫెస్టివల్ వచ్చేసి. పెద్దలకి బట్టలు అది కూడా పెడతాం కదా, మేమైతే ఈ సంక్రాంతికి పెడతాము అత్తయ్య మామయ్యకి. ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇక్కడ ముగ్గు అనేది వేస్తున్నాను కదండి, ఆల్రెడీ ఉంది. దాని మీద ఇలా వేస్తున్నాను. దేంతో వేస్తున్నాను అని కూడా కామెంట్ చేస్తున్నారండి. జస్ట్ మనకి ఏషియన్ పెయింట్స్ ఉంటాయి కదా, వైట్ చిన్న డబ్బాలు ఉంటాయి, ఇది ఒకటి ఉంది నా దగ్గర. దీంతో అయితే వేస్తానండి నేను. కొంచెం బాగా పోయింది కదా ముగ్గు ఈసారి అని చెప్పి ఇలా కొంచెం ఫినిషింగ్ ఇచ్చేసాను. అదే ఇది ఇక్కడ ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఎలా వేశారు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు, అందుకని. అలాగే స్టవ్ మీద వచ్చేసి మాది స్టీల్ స్టవ్, దాని మీద రెడ్ కలర్ వేసాను కానీ ఉండడం లేదని అన్నారు. స్టీల్ స్టవ్ మీద కూడా ఇలాంటి పెయింట్స్ అయితేనే ఉంటాయండి, వేరే పెయింట్స్ అయితే ఉండవేమో మరి. ఇది గ్లాస్ స్టవ్ కదా, బాగానే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ వీళ్ళు వచ్చేసరికి ఇవాళైతే నేను ఉదయం బాదం నానపెట్టాను. ఇవైతే చక్కగా ఒలిచి పెట్టేసి కొంచెం ఖర్జూరం కూడా నానపెట్టానండి, ఒక 2 స్వీట్నెస్ కోసం. ఇప్పుడు బాదం పాలు చేద్దామని చెప్పి అనుకున్నాను ఇవాళ. దీనికోసం నేను మిక్సీలో బాదం పప్పులు వేసేసి ఇంకోండి నానబెట్టిన ఖర్జూరాలు కూడా వేసేసాను. ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే కనుక, అంటే బెల్లం పంచదార ఏం వేయకుండా మనం ఈ ఖర్జూరాలే 2 ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నేనైతే ఈ 2 కలిపేసి చక్కగా మెత్తగా పేస్ట్ చేసేసాను. కొంచెం వాటర్ అనేది వేయాలండి, వాటర్ వేసి కొంచెం పేస్ట్ చేసేసాను. చాలా హెల్దీ కదా అసలు. ఈ బాదం పాలు ఏంటంటే ఉత్తివి అలా తీసినవి కూడా తాగేస్తూ ఉంటారు, అయితే పిల్లలు అలా తాగరు కదా, అందుకని నేను మిల్క్లో అయితే బాయిల్ చేస్తానండి ఇది ఇంకొకసారి.
ఇక్కడ పాలు తీసుకున్నాను. ఇవి ఒక్క పొంగు వచ్చిన తర్వాత నేను పేస్ట్ అనేది వేసేసాను. ఇది వేసేసి ఒక 5 to 10 మినిట్స్ ఇంకొకసారి బాయిల్ అవనిస్తానండి. చాలా బాగుంటాయి, కమ్మగా ఉంటాయి అన్నమాట ఈ పాలు అనేవి. తీసినట్టు తాగినా అలాగే ఉంటాయి, ఇలా కాచినా కూడా చాలా కమ్మగా ఉంటాయి. ఇందులో మనకి సాఫ్రాన్ ఉంటే అది కూడా ఒక 2 పలుకులు వేసుకుంటే బాగుంటుంది. అంటే కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇంకా అది లేదు, ఇంకా అవేం వేయలేదు నేను. ఒక్క యాలక్కాయ మాత్రం దంచి ఇలా ఇది వేసేసానండి. ఇది ఫ్లేవర్ కోసం బాగుంటుంది. ఇది సమ్మర్ అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగాలి. ఇప్పుడు వింటర్ కాబట్టి వేడిగానే తాగితే బాగుంటాయని ఇంక నేను సర్వ్ చేసేస్తున్నాను. ఇంక ఇందులోకి మనం గార్నిషింగ్కి పిస్తా పప్పులు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను వీళ్ళకి ఇంకా స్వీట్ సరిపోవట్లేదని చెప్పి కొంచెం బెల్లం అయితే యాడ్ చేశానండి. మనం పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే బెల్లం యాడ్ చేశాను. ఇంక ఇవాళ వీళ్ళకి ఈవినింగ్ స్నాక్ అయితే ఇలా రెడీ చేసి ఇచ్చేసాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ పాలు అనేవి చాలా బాగుంటాయి, పిల్లలకి ఇస్తే చాలా బలం కదా. పిల్లలు హెల్తీగా ఉండడానికి మనం రోజు ఒకటే కాకుండా మధ్య మధ్యలో ఇలాంటివి కూడా ఇస్తూ ఉండాలి. చూసారు కదా వీడియో అనేది, నేనైతే ర్యాండమ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను. నా రూమ్ క్లీనింగ్ కూడా అయిపోయింది. మీకు మోటివేషనల్గా ఉంటుంది ఫెస్టివల్ క్లీనింగ్ అని చెప్పి నేనైతే షేర్ చేశానండి. అదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.